సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే తుమ్మెద శబ్దాలు తెచ్చిందే పండుగ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. పోడూరులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఎడ్లబండిపై మంత్రి పితాని సతీ సమేతంగా విచ్చేశారు. భోగిమంట, ముగ్గులు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువు, గంగిరెద్దులు, నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలతో శోభాయమానంగా సంబరాలు జరిగాయి. కోలాట నృత్యాలు చేస్తూ విద్యార్థులు అలరించారు. సంక్రాంతి పిండి వంటలు ప్రదర్శించారు. సంక్రాంతి శోభతో చిన్నారులతో కలిసి పండుగ జరుపుకున్నారు మంత్రి పితాని. సతీ సమేతంగా కలిసి పిల్లలతో గొబ్బెమ్మ నృత్యాలు చేయడం సంక్రాంతి సంబరాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కుల మతాలకు అతీతంగా జరుపుకునే తెలుగువారి సంప్రదాయ రైతుల పండుగని అన్నారు పితాని. కనుమరుగవుతున్న తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను తెలిపేందుకే ప్రతి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు ఆయన.